గుడ్ మార్నింగ్. వందనాలు తెలియజేస్తున్నాం అందరికీ. ఈ ఉదయకాలన మరలా మనకి ఒక మంచి దినాన్ని ఆ దేవదేవుడు దయచేసిన విధానానికి కూడా ఆ దేవదేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నా. మీరందరూ రాత్రికాలం అంతే మంచిగా నిద్రించి ఉదయకాలం లేచి దేవుని వాక్యం చదువుకొని ప్రార్థించాలని నేను ప్రార్థించుకున్నానని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రార్థించింది మన యూట్యూబ్ ఛానల్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశ్రయించి కాపాడాలని దేవదేవునికి వేడుకుంటున్నాం. మొదటగా మనకి ఈరోజు వాగ్దానము, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. ఏమంటున్నాడు? నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. మనకు దేవుడు ఎంత మంచి వాగ్దానాలు దేవుడు గుర్తిందిలాగా దాచిపెట్టున్నాడు. మనకు దేవుడు బైబిల్లో మనం చదవాలి, వాటిని గురించి తెలుసుకొని మనం దాన్ని బట్టి ప్రార్థిస్తే దేవుడు తప్పక నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు, మనతో చెప్పింది అని మనం అడిగినాం అనుకో, ప్రభా నాకు ఇది కావాలని అంటే తప్పక నెరవేరుస్తాడు. దానికి సందేహమే లేదు. మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు అద్భుతార్గాలు చేసే దేవుడు. మన దేవుడు మాట తప్పని దేవుడు. కనుక మన దేవుడు ఏదైతే చెప్తాడో అది తప్పక చేస్తాడు. కాకపోతే ఆయన మనం అడగాలి, మనం మొరపెట్టాలి, మనం బ్రతిమలాడాలి దేవునికి. ప్రతి విషయంలో కూడా దేవుని మార్గంలో మనం ఉండాలి. దేవుని మార్గంలో మనం కానీ ఉంటే ఆ దేవుడు మనకి తప్పక సహాయం చేస్తాడు. మనం ఎప్పుడు కూడా ఏది మరిచినా దేవుని ప్రార్థన మరవద్దు, దేవుని మరవద్దు. దేవుని ప్రతి దాంట్లో కూడా దేవుణ్ణి మనం నమ్ముకొని మనం దేవుని ప్రార్థించినప్పుడు అప్పుడు దేవుడు నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. అయితే ఆ వాక్యానికి ముందు మనం చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలము నుండి నిన్ను కాపాడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుతానని సెలవిచ్చాడు దేవుడు. అట్లా దేవుడు అలా చెప్తానే, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. కానీ నువ్వు ఏ మార్గంలో అయితే వెళుతున్నావో, నువ్వు ఎటు వెళ్తున్నావో ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడికి తెలుసు నువ్వు ఈరోజు ఎక్కడికి పోతున్నావు. నీ తలంపు పుట్టక మునిపే దేవుడు నీ గురించి తెలుసుకొని ఉన్నాడు. నీ తలంపు పుట్టక మునిపే ఎరిగిన దేవుడు కనుక నువ్వు ఏ మార్గంలో పోతున్నావు, ఎక్కడికి పోతున్నావు, ఏం చేస్తున్నావు ప్రతి విషయం దేవుడికి తెలుసు. మనల్ని ఆయన స్వరూపులాగా తయారు చేసుకున్న దేవుడు, మనల్ని ఆయన బిడ్డలుగా తయారు చేసుకున్న గొప్ప దేవుడు. ఆయనకు మనం ఏం చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, మన మైండ్లో మన తలంపు పుట్టకముందు ఆయనకు తెలుసు. ఇదిగో వీళ్ళు ఇది అడుగుతున్నారు, వీళ్ళకి ఇది అవసరం ఉంది, ఇది మనకంటే ముందుగా చేసే దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు మన దేవుడు. అందుకని మనం యేసయ్యను వదలొద్దు, యేసయ్యలో ప్రార్థనలో నడుచుకుందాం. తప్పక నేను నీతో చెప్పినది ప్రతి విషయంలో కూడా దేవుడు మనం అడగండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. నేను అదే చెప్తున్నా, ఉదయకాలం లేవండి, మోకరించి ప్రార్థించండి, దేవుణ్ణి బ్రతిమలాడండి. తండ్రి మాకు ఈ అవసరాలు ఉన్నాయి, ఇదిగో మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది అని చెప్పి మనం దేవుడిని అడిగిన ఎలా తప్పక దేవుడు మనకు సహాయం చేస్తాడని నేను విశ్వసిస్తున్నాను. నేను మీకు చెప్తున్నాను. రెండవ వాగ్దానం, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. గొప్ప దేవుడు, ఎంతో అద్భుతకార్యుడు. లాజరును తయసు చనిపోయినప్పుడు వాళ్ళ సోదరులు ఎంతగానో బాధపడ్డారు. ప్రభా, మా తమ్ముడు చనిపోకముందుగా నువ్వు కానీ వచ్చింటే వాడు బ్రతికేటోడు, అది ఇప్పుడు తీయ అవసరం లేదు, అతను చనిపోయి 3 దినములు అయింది, వాసన వస్తుందని చెప్తే అప్పుడు దేవుడు ఏమంటాడు, విశ్వాసం ఉంచమంటాడు. అంతనే అప్పుడు దేవుడు ఏం చెబుతాడు, రాయిని దొర్లిమంటాడు. దొర్లిస్తే దేవుడు ఒక్క మాటతోటి లాజరు రా అనగానే బయటకు వస్తాడు. అట్లా అంత గొప్ప విశ్వాసం, అంత గొప్ప నమ్మకం ఉన్న వాళ్ళకి దేవుడు అలా చేస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. లాజరు ఒక్క మాటతోటి లాజరు రా అనగానే చనిపోయిన లాజరుతో సహా బయటకు వస్తాడు. అట్లా అద్భుత కార్యాలు చేసిన దేవుడు నిన్ను స్వస్థపరచడం ఒక సమస్యనా? నీ ప్రాబ్లమ్స్, నీ సమస్యలు తీర్చడం ఒక ఇదియా దేవునికి? కాకపోతే మనం అడగాల, విశ్వసించి నమ్మాలా. దేవునిపై చిన్న విశ్వాసం అయిన ప్రభు నాకు ఇది చేస్తాడు, ప్రభు నమ్మకంతో ప్రభుని మనం నమ్ముకుంటే తప్పక మనకి ప్రతి విషయంలో సహాయం చేస్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే.
నిర్గమకాండం 15:26. మీ దేవుడైన యెహోవా ఆయన ఆజ్ఞ విని యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించిన ఎడల మనకి తప్పుక ఆయన ఏం చెప్తున్నారు దేవుడు? యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనవి చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించిన ఎడల మనల్ని స్వస్థపరుస్తానంటున్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే. ఆయన మాటలు వినాలా, ఆయన కట్టడాలు వినాలా. ఆయనకి విరోధిగా ఏదో ప్రార్థన చేసేసి మళ్ళా సైతాన్ శోధనలలో పడి సైతాన్ శక్తులకు లొంగి మళ్ళీ అపవిత్రతగా చేసి మనం ఏదో తిరుగుతూ చేస్తూ మళ్ళీ చెడు అలవాట్లకు బానిసలు ఇవన్నీ చేసుకుంటే దేవుడు మన మాట వినడు, మనం స్వస్థపరచడు, మనకు కావాల్సినవి ఇవ్వడు, మనల్ని కొంచెం కఠినంగా చేస్తాడు దేవుడు. కాబట్టి మనం ఈ వాక్యంలో సెలవిచ్చిన రీతిలో ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన మాట విని ఆయనకు ప్రార్థిస్తూ ఉంటే ఆయన తప్పక ఆయనకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించిన ఎడలా, ఆయన కట్టడలన్నీ అంటే ఆయన వాక్యం చదవాలా, ఆయన నిబంధనలు తెలుసుకోవాలా, ఆయన ఏమైతే వాక్యం ఉంటుందో అది మనం చదివి దాని ప్రకారం నడుచుకుంటే మటుకు తప్పక మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుతకార్యుడు, ఆశ్చర్యకారుడు. మీకు తెలియకుండానే మీకు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. కానీ మీరు వాటిని గమనించలేరు, కానీ జరిగిపోతాయి. ఎక్కడి నుంచో వచ్చినాయి అనుకుంటే ఎక్కడి నుంచి రావు. ఆ దేవుడు వల్లనే మనకి ప్రతి విషయం సహాయం వస్తుంది. మనకి ఈరోజు ఏదైనా కార్యం జరిగిందంటే అది దేవుని చిత్తమే. దేవుడు చేస్తేనే మనకు ఆ కార్యాలు జరుగుతాయి. మన కుటుంబంలో కానీ మన బంధుమిత్రాల్లో కానీ ఎక్కడైనా కానీ ఇది జరగాలని ఉంటే తప్పుగా జరుగుతుంది. ఇప్పుడు మన ఇంట్లో మ్యారేజ్లు జరగాల, దేవుని చిత్తం లేదా మనం చేయలేము. మనకి ఈరోజు ఆరోగ్యం బాగాలేదు, మరుసటి రోజు బాగైంది, దేవుని చిత్తమే. దేవుడు నయం చేస్తేనే మనకు బాగైంది. దేవుని చిత్తం లేదా మనం ఏం చేయలేము. కాకపోతే మనం మొరపెట్టాలి, మనం అడగాలి, మనం ప్రార్థించాలి. మన తండ్రిని మనం ఎలా అయితే అడుగుతామో అలాగే మన దేవునికి మోకరించి ప్రార్థించి కన్నీటి ప్రార్థనలు అడిగిన ప్రతి ఒక్కరికి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆ కుటుంబాన్ని 30 100 జీవిస్తారు. మీరు ప్రతి విషయంలో ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేసుకునేది, ఉదయకాలంలో మీరు ఏమనుకోకుండా లేచేసి కొంచెం ప్రార్థన చేసి ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసి దేవునికి చాలా మన కుటుంబాలలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. మన ప్రయాణాల్లో ఇంట్లో తోడుగా ఉంటాడు. మనం ఏ డ్యూటీకి పోయి తిరిగి వచ్చే వరకునే మన సన్నిధి భద్రపడతాడు. మన బిడ్డలు కాలేజీలకు పోయి తిరిగి వచ్చే వరకు మన బిడ్డలు కాపాడతాడు. బిడ్డలు స్కూళ్ళకి పోయి వచ్చే వరకు సన్నిధిని భద్రపరచాడు. మనకు ఆరోగ్యాలు దయచేస్తాడు. మనకు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా కూడా ఆ గొప్ప దేవుడు అద్భుత కార్యంగా తీరుస్తాడు, అద్భుత కార్యంగా ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తాడు. కానీ నమ్మి అడిగిన ఎడలా నువ్వు ఏమి అడుగుతావో అది నీకు నేను దయచేస్తానని చెప్పిన నా గొప్ప దయగల తండ్రి. కానీ మనం ఈ ఉదయకాలంలో రాత్రికాలం అంతే మనకు దేవుడు మంచి నిద్రను దయచేసి ఉదయకాలం లేచి ఆయన వాక్యంలో మనం పరిచర్యలో మనం భాగస్థులమైనందుకు కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు వినండి, ప్రతి ఒక్కళ్ళు అనుసరించండి, దేవుని మార్గంలో నడవండి, బైబిల్ చదవండి. ఎంత లేదనుకోకుండా మన బిడ్డల కోసం, మన కోసం, మన తల్లిదండ్రుల కోసం ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేయండి. ప్రార్థనలో ఉండాలని మనం చేసుకుంటా ఉన్నాం. ఈ 2 వాక్యాలు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. ఏది కూడా దేవుడు మనం అడిగితే మనకి ఏది తక్కువ చేయడు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. నేను విశ్వసిస్తున్నాను, మీరు అడిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే. ఎవరైనా అనారోగ్యాలతో బాధపడుతున్నా, సరిగ్గా ఆరోగ్యాలు లేకుండా ఉన్నా, ఏదైనా బాధల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, ఇరుగు ఇబ్బందుల్లో ఉన్నా ప్రతి ఒక్కరు దేవుని ప్రార్థన చేయండి. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ప్రతి కుటుంబాన్ని 30 100 జీవించాలని ఈ 2 వాగ్దానాలు మనం ఎత్తిపట్టుకొని ప్రార్థనలో నడుద్దాం. ప్రార్థన. భూమిని ఆకాశము సర్వలోకముని ఏకరీతిగా పరిపాలించిన నా గొప్ప దగ్గర తండ్రి, ప్రభా నాయన, గడిచిన రాత్రికాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలం ప్రభా నాయన నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళే స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నా. గొప్ప దేవుడు నాయన, అద్భుత కార్యుడివి, ఆశ్చర్య కార్యుడివి, మహింగల తండ్రి ప్రభా నాయన, సమస్తం ఎదిగిన దేవుడివి,
హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడివి, తలంపుల పుట్టకమని పెరిగిన దేవుడు తండ్రి. మా తలంపులు వేరే, నీ తలంపులు వేరే తండ్రి. నీ శ్రేష్టమైన తలంపులు కనుక ప్రభానైనా నీ తలంపుల అనుసారంగా ప్రభా మమ్మల్ని నడిపించగలని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభానైనా ఇదిగో తండ్రి, ఎంతమంది ఉదయకాలంలో ప్రభానైనా వారి సమస్యల నిమిత్తమై, వారి ఆరోగ్యాల నిమిత్తమై, వారి బిడ్డల నిమిత్తమై ప్రభా మ్రోకరించి నీ ముందు కన్నీటి ప్రార్థనలు చేస్తున్నారో ప్రభానైనా అలాంటి బిడ్డలందరినీ మీరు తోడుగా ఉండి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిలో ప్రభా నీకు తోడై ఉంటానని సెలవిచ్చిన గొప్ప దగ్గర తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని మీరే తోడుగా ఉండి ఆశ్రయించండి. వాళ్ళు ఏ మార్గంలో ఉన్నా, ఎక్కడున్న ప్రభా వాళ్ళు తెలియక ప్రభా మానవ మాత్రలు చెడు మార్గంలో ఉన్న ప్రభానైనా వారిని మా హృదయాన్ని కరిగించి ప్రభానైనా సరైన మార్గంలో నడుచుకున్నట్టు వారికి సహాయం దయచేయండి. ఎన్ని కుటుంబాలలో తప్పిదం జరుగుతున్నాయి ప్రభా, కుటుంబాలను మీరు జీవించండి. సరైన మార్గంలో నడుచుకుంటే సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ ప్రభానైనా నీ ముందు మ్రోగురించి ప్రార్థించే బిడ్డగా మీరు సహాయం దయచేయగలని వేడుకుంటున్నాం. నమ్ముట మీ వలనైతే సమస్తం సాధ్యమని నా తండ్రి నమ్ముతున్నాం. ఇదిగో ప్రభా ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. ఆ కుటుంబాన్ని 30 60 100 కానీ దీవించండి. ఇంకెంతమంది చూడలేకున్నారా బిడ్డలు మరో తరుణంలో అయినా ప్రభానైనా వాక్యాన్ని చూసి ప్రభానైనా వాక్యానుసారంగా నడుచుకొని ఇదిగో ప్రభా ఈ వాగ్దానాల ప్రకారం ప్రభా బిడ్డలందరూ నడుచుకునే భాగ్యాన్ని బిడ్డలు దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగనే ప్రభానైనా మమ్మల్ని కూడా జీవించండి, ఆశ్రయించండి, నీ కృపలో భద్రపరచండి. మాకు కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తీసివేయండి. పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. మా ఇద్దరిని తట్టి ముట్టి స్వస్థపరచండి. వైద్యులకే వైద్యుడు గొప్ప దగ్గర తండ్రి. మీకు అసాధ్యమైనటువంటిది ఏమి లేదు ప్రభా, సమస్తమును సాధ్యమే తండ్రి. ఇదిగో ప్రభా ఈ ఉదయకాలంలో ఇంకా ఎంతమంది ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారు అంటే బిడ్డలందరినీ మీరు స్వస్థపరచండి. చిన్న బిడ్డల ప్రభా నాయన ఎంతోమంది ప్రభా అనారోగ్యాలతో బాధపడుతున్నారు తండ్రి. బిడ్డలందరికీ స్వస్థపరచండి. బిడ్డలు మీరు తట్టండి, ముట్టండి, స్వస్థపరచండి ప్రభా నాయన. వైద్యులకే వైద్యులు తండ్రి. నీకు అసాధ్యమైనటువంటిది ఏం లేదు కనుక ప్రభా ప్రతి ఒక్క బిడ్డ అనారోగ్యంతో ఎవరెవరైతే ఉన్నారో హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే శ్రీకాంత్ బిడ్డలను కూడా మీరు దీవించండి. వారికి కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి. బిడ్డల కుటుంబాన్ని మీరు దీవించండి. కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి కావాల్సిన అవసరాలు తోడుకోనండి. ఉద్యోగాల విషయాల్లో కూడా తోడుకోనండి. అలాగే ఎంతమంది యవన బిడ్డల ప్రభానైనా మంచి ఉద్యోగాల నిమిత్తమైన కానీ ముందు ప్రార్థిస్తున్నారు తండ్రి. ఇంకా ఎంతమంది చదువు విషయంలో వెనకబడి ప్రభా చదువుకోవాలని మంచి ఆసక్తి ఉన్న బిడ్డల ప్రభా మంచి చదువుకునే భాగ్యాన్ని దయచేయండి. వారికి మంచి తెలివి జ్ఞానమును జ్ఞాపశక్తి నా బిడ్డలకు దయచేయండి. నూతనంగా కాలేజీలు చేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వర్షం దీవించి ఆశ్రయించండి. యవన బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ శక్తులు లోక ప్రభానైనా ఆ బిడ్డలను మీ కాపుదల్లో భద్రపరచుకోగలరని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా ఇంకా దూరదేశాలలో ప్రభా ఎంతమంది బిడ్డలై ప్రభా చదువుకుంటున్నారో ప్రభానైనా ఒంటరిగా ప్రభా యవన బిడ్డలు ఉండగా ప్రభా అలాంటి బిడ్డలు అందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. ఆ బిడ్డలకు మీకు తోడుకోనండి. బిడ్డలు రాకపోక విషయాల్లో కూడా మీకు తోడుగుండి ఆశ్రయించి కాపాడి నీ యొక్క బంగారు దూతలను కావలు ఉంచండి ప్రభానైనా. అలాగనే తండ్రి ప్రభానైనా ఈ ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మమ్మల్ని అందరినీ నీ కృపలో భద్రపరచుకోండి. ఎంతమంది ప్రభా వృద్ధాప్యంలో పాస్టర్ల ప్రభానైనా నీ పరిచర్య చేస్తున్నారు ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు జీవించి ఆశించండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. అలాగే ప్రభా ప్రతి సంఘాన్ని మీరు ఎత్తి పట్టుకున్నాను ప్రభా. ప్రతి సంఘంలో ఉన్న పాస్టర్ని వారి కుటుంబాలను వారి బిడ్డలను మీరు జీవించి ఆశించి కాపాడగలను. ఇదిగో ఈ ఉదయకాలం ప్రభానైనా షాప్ విషయంలో కానీ పొలం విషయంలో మీరు సాయం దయచేయండి తండ్రి. నీకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు ప్రభా, సమస్తము సాధ్యమే కనుక తండ్రి. పొలం విషయంలో సాయం దయచేయగలని ప్రభా. షాపును కూడా 30 100 కానీ దీవించి ఆశ్రయించండి. పొలాన్ని ఎవరైతే ఆటంకపరుస్తున్నారో వారి మనసులు మార్చండి. వారందరూ వారికి మా పొలాన్ని మాకు స్వాధీనపరచలేదన్న ప్రభా. నాయన నీ ప్రార్థన అవుతున్నాను. నీకు అసాధ్యమైనట్టు ఏం లేదు కనుక ప్రభా. గొప్ప కృపదల దేవుడు కనుక ప్రభా మా ప్రార్థనలన్నీ ఆలకించండి. ఇంకా దీని నిమిత్తం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు వారందరూ చేయండి. మా నిమిత్తం, మా కుటుంబ నిమిత్తం, మా బిడ్డల కుటుంబాల నిమిత్తం ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి. ఏదో యూట్యూబ్ ఛానల్ మీరు దీవించండి. దాంట్లో సక్రమంగా ప్రభానైనా వాక్యం చెప్తా కూడా మీరు సహాయం దయచేయండి. ఇదిగో వాక్య పరిచర్లు ఇంకా పూర్తిగా ప్రభానైనా మేము ఉండటం కూడా మీరు సహాయం దయచేయండి. నీ చిత్తమై ఉంటే మమ్మల్ని వాడుకోగలరని, మాకు మంచి జ్ఞానమును తెలివిని దయచేయగలని, వాక్యం చదువుట్ల ప్రభా అది చెప్పే విధానంలో కూడా మంచి జ్ఞానాన్ని దయచేయగలని. ఇదిగో ప్రభా సొలొమోను రాజు ఏం అడగలేదు తండ్రి, జ్ఞానాన్ని ఇవ్వమని అడిగిన అలాగనే మాకు కూడా మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రభానైనా ఈ బైబిల్ వాక్యం చెప్పట్లో మీరే తోడుగా ఉండి ఆశ్రయించింది. ఎక్కడ దూతల మా చుట్టూ కావలు ఉంచగలని ప్రభా. ఈ ఉదయకాలం సాయంకాలం ప్రతి ఒక్క కుటుంబాన్ని ముఖ్యంగా దూరంగా జీవితం ఆశించి కాపాడగలని మా ప్రభుత్వం మరొకటి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నా. మా తరఫున మా కుటుంబం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలంలో యూట్యూబ్ చేస్తున్న ప్రతి ఫ్యామిలీని ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగనే మా నిమిత్తం, మా కుటుంబ నిమిత్తం ప్రార్థన చేయండి. మేము కూడా మీ కుటుంబం నిమిత్తం, మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ఈ 2 వాగ్దానాలను ఎత్తి పట్టుకోనండి.
నేను నీతో చెప్పినది నెరవేరుస్తాను, నిన్ను విడువను. కనుక దేవుడు అంత మంచి వాగ్దానం ఇచ్చిండో ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండవది, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. మనకి ఏదన్నా అనారోగ్యాలున్నా, ఏదన్నా బాగాలేకపోయినా, ఏదన్నా అవసరాలు ఉన్నా ఆ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళమే దేవుని నమ్మి ప్రార్థన చేద్దాం. మీరందరూ డ్యూటీకి పోయేటోళ్ళు కూడా ప్రార్థన చేసుకుని పోండి. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా అక్కడి నుంచి ప్రార్థన చేసుకుని బయలుదేరండి. క్షేమంగా ఇళ్ళకి రావాలని ఆ దేవుడిని కోరుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను.